డబ్బు ఈ మాట వినగానే మనలో చాలా మందికి కరెన్సీ నోట్లు నాణేలు గుర్తొస్తాయి. కానీ డబ్బు అంటేనా? కానే కాదు. అది మన జీవితాల్ని, మన నిర్ణయాల్ని శాసించే ఒక పెద్ద శక్తి. సో ఈరోజు మనం ఆ డబ్బు వెనకున్న ఫిలాసఫీ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. రండి మొదలు పెడదాం. మన పెద్దలు ఊరికే చెప్పలేదు కదా, ధనం మూలం ఇదం జగత్తని. అంటే ఈ ప్రపంచం మొత్తం నడవడానికి డబ్బే మూలం అన్నమాట. ఈ ఒక్క వాక్యం చాలు మన సమాజంలో డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవడానికి. ఇది మన సంస్కృతిలో ఎంతలా కలిసిపోయిందో కదా. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. డబ్బు మనకు ఫ్రీడమ్ ఇస్తుంది, చాలా ఆప్షన్స్ ఇస్తుంది, ఇది నిజం. కానీ అది డైరెక్ట్గా సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు. ఆ స్వేచ్ఛకు ఆ సంతోషానికి మధ్య ఉన్న సన్నటి గీత ఉంది చూసారా, దాన్ని అర్థం చేసుకోవడమే అసలు విషయం. సరే, మన మొదటి భాగంలోకి వస్తే డబ్బుని ఒక శక్తివంతమైన సాధనంగా చూద్దాం. కానీ ఇక్కడ సబ్టైటిల్ చూడండి, రెండు వైపులా పదునున్న కత్తి అని ఉంది. అంటే డబ్బు ఒక పవర్ఫుల్ టూల్, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అదో పెద్ద ఆర్ట్ అన్నమాట. డబ్బు ఒక ఆయుధం లాంటిది. అది చేతిలో ఉందని కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన వాళ్లే గెలుస్తారు. ఇది అచ్చం చదరంగ మాట లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఏ అడుగు వేయాలో తెలిస్తేనే ఆట మన చేతిలో ఉంటుంది. అంటే ఫినాన్షియల్ సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం కాదు, దాన్ని తెలివిగా కంట్రోల్ చేయగలగడం. డబ్బు ప్రభావం గురించి చెప్పాలంటే కొన్ని సామెతలున్నాయి. డబ్బుంటే దేవుడితో కూడా మాట్లాడొచ్చట. ప్రపంచం మొత్తం డబ్బుకు సలాం కొడుతుందట. అంతెందుకు, కొండ మీదున్న కోతి కూడా కిందకు దిగుస్తుందంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డబ్బు మనిషిని మార్చదు, అస్సలు మార్చదు. వాళ్లలో అప్పటికే ఉన్న నిజ స్వరూపాన్ని మాత్రం బయటపెడుతుందంతే. సరే, ఇప్పుడు డబ్బుతో మనకున్న రిలేషన్షిప్ గురించి ఆలోచిద్దాం. మనం డబ్బును శాసిస్తున్నామా, లేక డబ్బే మనల్ని శాసిస్తుందా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. మన జీవితంలో డబ్బు పాత్ర ఏంటి? అది మనం చెప్పినట్టు వినే ఒక మంచి సేవకుడా, లేక మనల్ని తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్న యజమానా? అందుకే అంటారు, డబ్బు ఒక మంచి సేవకుడు, కానీ చాలా చెడ్డ యజమాని. సింపుల్గా చెప్పాలంటే, డబ్బు మన కంట్రోల్లో ఉన్నంతసేపు మనకు సేవ చేస్తుంది, మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే మనం దానికి బానిసైపోతామో ఇక అంతే సంగతులు, అది మనల్ని నాశనం చేసేస్తుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, మన లక్ష్యం డబ్బు వెంట పరిగెత్తడం కాదు, డబ్బే మన వెంట పరిగెత్తేలా చేసుకోవాలి. ఎలా? మన నైపుణ్యాలను పెంచుకుని మన విలువను పెంచుకుంటే ఆటోమేటిక్గా డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడే మనం దానికి నిజమైన యజమానులమవుతాం. సరే, ఇప్పటిదాకా మనం ఫిలాసఫీ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఆర్థికంగా ఎదగడానికి కొన్ని తెలివైన అలవాట్లు ఏమిటో చూద్దాం. ఇది ఫినాన్షియల్ వెల్బీయింగ్ కోసం ఒక బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. ఇదిగోండి, మొట్టమొదటి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రం: అప్పులేనివాడే అధిక సంపన్నుడు. అప్పులేని జీవితం ఇచ్చే ఆ ప్రశాంతత, ఆ స్వేచ్ఛ, దానికి మనం వెలకట్టలేం. సంపదకు ఇదే అసలైన పునాది. ఆర్థికంగా ఎదగడానికి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, చూద్దాం. స్టెప్ 1: ఎంత చిన్నగా అయినా పర్లేదు, మొదలు పెట్టాలి, కానీ మధ్యలో అస్సలు ఆపకూడదు. స్టెప్ 2: ప్రతి ఒక్క రూపాయిని సేవ్ చేయాలి, ప్రతి రూపాయి ముఖ్యమే. స్టెప్ 3: తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి, మన డబ్బుని మన కోసం పనిలో పెట్టాలన్నమాట. అండ్ స్టెప్ 4: మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేసుకోవాలి, ఒక్కదాని మీదే ఆధారపడకూడదు. ఒక సరైన ఫైనాన్షియల్ ప్లాన్ లేని జీవితం గాలిలో పెట్టిన దీపం లాంటిది. ఎప్పుడు ఆరిపోతుందో, ఎటు కొట్టుకుపోతుందో తెలీదు. అదే ఒక మంచి ప్లాన్ ఉంటే అది మనకు కరెక్ట్ దారి చూపిస్తుంది, ఒక కంపాస్ లాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్: సిరికి అసలైన అర్థం. అంటే సంపద అంటే కేవలం కరెన్సీ మాత్రమేనా? కానే కాదు, డబ్బుకు మించిన సంపద కూడా ఉంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఇక్కడ చూడండి, ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కష్టపడితే వస్తుంది. కానీ ఒక్కసారి మన మంచి పేరు పోతే, మన గౌరవం పోతే, దాన్ని మళ్ళీ సంపాదించడం దాదాపు అసాధ్యం. సో అసలైన శాశ్వతమైన ఆస్తి అదే. డబ్బుకి కొన్ని హద్దులు ఉన్నాయి. డబ్బుతో ఒక పెద్ద ఇల్లు కొనగలం, కానీ దాన్ని ఒక ఇల్లుగా మార్చే ప్రేమను, నమ్మకాన్ని కొనలేం. చాలామందితో పరిచయాలు పెంచుకోవచ్చు, కానీ మంచి పేరు సంపాదించలేం. బోలెడన్ని సౌకర్యాలు కొనచ్చు, కానీ నిజమైన సంతోషాన్ని కొనలేం. సో డబ్బు అన్నీ చెయ్యలేదు. మరైతే అసలైన ఆస్తులేంటి? అల్టిమేట్ అసెట్స్ ఏవి? అవి ఇవే:
ఆత్మవిశ్వాసం, మంచితనం మరియు ప్రేమ, మంచి శీలం, కీర్తి. ఒకవేళ డబ్బు అంతా పోయినా కూడా ఇవి మనతోనే ఉంటాయి, మళ్ళీ మనం నిలబడటానికి సహాయపడతాయి. ఇక ఫైనల్గా ఈ ఒక్క కొటేషన్తో ముగిద్దాం. ఖర్చు చేసేటప్పుడు కోటీశ్వరుడిలా ఉండు, కానీ లెక్క పెట్టేటప్పుడు పేదవాడిలా ఉండు. వావ్, ఎంత గొప్ప మాట కదా! ఖర్చు చేసేప్పుడు మనసు పెద్దది చేసుకోవాలి, కానీ ప్రతి రూపాయిని లెక్కించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డ్యూయల్ మైండ్ సెట్ ఉంటేనే సంపద మన దగ్గర నిలబడుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న: మన డబ్బు మన గురించి ఏం కథ చెబుతోంది? అది మన విలువలను, మన ప్రాధాన్యతలను, మన కలలను ప్రతిబింబిస్తోందా లేదా? ఒక్కసారి ఆలోచించండి.